గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు బలము అంటూ ఉంటాం. ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద గనక కాన్సన్ట్రేషన్ చేస్తే, దృష్టి గనక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ప్రతి లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, బట్ లగ్నమే ప్రధానం. ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు, అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు. ఈ రెండు కూడా ధనుసు రాశి నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది. తద్వారా చూడండి, మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో. అంటే ధనం సంపాదన కానివ్వండి, లేకపోతే సంతానం పొందడం కానివ్వండి, లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి, జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి. మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు. ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే 2026 మే వరకు. కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక 2 నెలల చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్, జూలై, మే 15వ తేదీ నుంచి దీని ప్రభావం 20వ తేదీ నుంచి చూపిస్తుంది. కాకపోతే జూన్, జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి, గోచార పరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ డబుల్ ట్రాన్సిట్ సంబంధించిన విషయాలు చెప్తుంది. నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ మీకు రాశిలో శని సంచారం జరుగుతూ ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ ఏమీ భయపడక్కడి. నేను చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను. అయ్యా సీఎంలు, పిఎంలు అందరూ కూడా ఏలినాడు శనిలోనే అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఏలినాడు శని అనేది కేవలం మీకు స్లో మూమెంట్ ఇస్తుంది, శ్రమనిస్తుంది, కష్టాన్ని ఇస్తుంది తప్పితే సక్సెస్ని అక్కడ ఆపదని చాలాసార్లు చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తు చేస్తానంటే ఫస్ట్ మన మైండ్లోంచి తీసేసేయాలి, హ్యాపీగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తుందండి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేటువంటిది. అది మీకు మాత్రమే కాకుండా మీ సంతానం ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా శని గురువారాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా యోగిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము, లేదా ఒక ఆఫీస్ పెడుతున్నారు, ఇటువంటి వాటికి కూడా ఖచ్చితంగా యోగిస్తుంది. మీ తండ్రి గారికి రావాల్సిన ధనం ఏదైనా ఆగిపోయినట్లయితే మీ డబుల్ ట్రాన్సిట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది మీ గ్రహస్థితి. అందుకని మీకు లేనంత మాత్రం అతనికి ఆగిపోవడం అలాగే సపోర్టింగ్ ఫ్యాక్టర్ చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. అది అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ఎప్పటి నుంచో నేను చాలా వీడియోలు చెప్తుంటాను, పూర్వజన్మ కర్మస్థానము అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీనం వారు కనుక మీరు గమనించినట్లయితే మీ లైఫ్ అంతా కూడా తండ్రికి సంబంధించే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే తండ్రి వల్లే నేను ఇలా అయ్యాను, తండ్రి మూలంగానే నేను బాగుపడ్డాను, తండ్రి మూలంగానే నేను ఇబ్బంది పడ్డాను, తండ్రి మూలంగానే నేను ఇంత వాడిని అయ్యాను, తండ్రితోనే నా లైఫ్, లేదా తండ్రే నా లైఫ్ని మొత్తం మార్చింది ఆయనే, అబ్బా ఆయన నన్ను తినేస్తున్నాడు, లేకపోతే ఆయనకు నేను చెప్పలేకపోతున్నాను, ప్రతిదీ ఇలా పట్టించుకుంటాడు అనేది ఎక్కువ లైఫ్లో వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, నాన్నకి ప్రేమతో లాగా. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, పూర్వజన్మ కర్మస్థానము ప్రతి ఒక్కరికి లగ్నం నుంచి 6వ స్థానం, అక్కడ కుజకేతువులు ఉన్నారు. కాబట్టి ఇంకొంచెం తండ్రి నుంచి వచ్చేటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి మీరు దీని పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయిన ఇదిగా చెప్తాం. అంటే మీరు పూర్వజన్మల్లో తండ్రికి పెట్టిన ఇబ్బంది కావచ్చు, తండ్రికి మీరు చేసిన సేవ కావచ్చు, ఈ టైంలో యాక్టివ్ అవుతుంది.
అయితే దీనికి మీరు నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే నిత్యము కూడా డైలీ గణపతి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేదా నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళొస్తూ ఉండండి. తద్వారా ఇబ్బంది రాదు. మరియు కందులు, ఉలవలు, గోధుమలు దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది? మనం గతంలో 2-3 నెలల క్రితం విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి. 3 నెలల క్రితం, 2 నెలల క్రితం చెప్పినటువంటివి. సో ఖచ్చితంగా పార్టీల్లో, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, రాజకీయాలకి రవి కాబట్టి, దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి. కొత్త పార్టీలు కూడా వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి 100% జరగనుంది. అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే. అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి, కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి, సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి, ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము, ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి అరెస్టులు అవ్వడం, జైలులకు వెళ్ళడం, పిఎం, సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మొదటి 3 నెలలు. అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే, అప్పుడు 2019-20 లాగా ఏదైనా విపరీతంగా అన్ని లాక్డౌన్ అవుతాయి అనుకుంటున్నారు. అలా ఏం అవ్వదు. మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి, క్లియర్ అవుతాయి, డోంట్ వరీ. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్లో కనుక, ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే లగ్నం మీరు చూశారనుకోండి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ధనభావం మీరు చూశారు, మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు, నేను జీవితంలో మంచి స్టేజ్కి, ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3వ స్థానం మీరు చూశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము, సిబ్లింగ్స్తో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 4వ భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్సిట్ చూసిందనుకోండి, వారికి ఖచ్చితంగా, అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా 4వ భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే 100% వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు. కొంతమంది చూడండి, అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి 4వ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే 100% వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు, గృహము కట్టుకుంటారు. అది కూడా 2 గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది. 5వ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 6వ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది, శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు. 7వ భావం మీద కనుక కలిగితే, అంటే 7th హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడండి, అయ్యో వివాహం అవుతుందా కాదా అని బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది. అదేవిధంగా 8వ మీద అయితే దీర్ఘాయుద్ధాయాన్ని, భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం, హైయర్ ఎడ్యుకేషన్కి 10వ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని, ట్రైనింగ్, కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము. 11వ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము. 12వ స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు 100% విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభుడు అయితే కొన్నిటికి శని శుభుడు అవుతాడు. అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు, శని కనుక మీకు పాపయ్యాడు, పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి. శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి, గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి. ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది, ఆనందదాయకంగా ఉంటారు. మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.